అర్థం కావట్లేదా? ఎక్కడ పడ్డావు, ఎక్కడ తృప్తిలావు, ఎక్కడ వెనుకబడ్డావు, ఏ లోపం, ఏ బలహీనత, ఏ తప్పు, ఏ ఉదేట, ఏ పాపం నీలో ఉంది. అర్థం కావట్లేదా? ఒప్పుకోవడానికి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లే. ఏ స్థితిలో నుండి పడిచువో అది నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు తిరిగి లేకపోతే నష్టపోతావు. మారు మనసు పొందాలనే గుడ్డితనంలో ఉన్నావు. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ సంఘం ఇలా చెప్తున్నాడు. పిల్లలు గమనించాలి. 2వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు అమ్మా ఏంటి? ఎఫెసీ సంఘం మంచి క్రియలు గల సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? మంచి క్రియలు గల సంఘం. చదవండి, ఇంకేమంటే ఇక్కడ మంచి కష్టపడే సంఘం. చదువులేదు. సహనము కలిగిన సంఘం, దుష్టత్వమును సహించని సంఘం, పరీక్షించే సంఘం, కనుగొన్న సంఘం. చదవండి. భారము భరించే సంఘం, అలయని సంఘం. మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టావు. చూశారండి ఎంత మంచి క్వాలిటీ చెప్పాడండి. సంఘాన్ని గురించి ప్రభువారు ఇలా చెప్పాడు. చాలా సంగతులు చెప్పాడు. సంఘం ఎలాంటిది? మంచి క్రియలు ఉంది, కష్టపడేది, సహనం కలిగిన సంఘం, పరీక్షించే సంఘం, కనుగొనే సంఘం. వినండి. అలయని సంఘం, బాలము భరించే సంఘం. ప్రభు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడండి. అంటూ ఇలా చెప్పాడు, నీ మీద ఒక తప్పు మోపుచున్నాను. నీ మీద ఒక తప్పు మోపుచున్నా. 5వ వచనం ఇలా చెప్పాడు కదా, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందు. వినండి, ప్రేమను కోల్పోయిన సంఘం ఒకప్పుడు ఉందా? ఉంది. ఎఫెసీ సంఘం ప్రేమగల సంఘం. ఎఫెసీ సంఘం ప్రేమగల సంఘం అండి. ఒకప్పుడు ఎంతో ప్రేమ ఉంది, సహనం ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ లేదని చెప్పట్లా, ప్రేమను మరచిన సంఘం. నేను మరలా చెప్తున్నా, ఈ చివరి ప్రసంగంలో మన కుటుంబాలలో ఏముండాలి చెప్పండి అమ్మా, చెప్పండి మా తల్లుడారు. ప్రేమ ఉండాలి. మన కుటుంబాలలో ప్రేమ ఉండాలి. మన ఇంటిలో ప్రేమ ఉండాలి. మన ఒంటిలో ప్రేమ ఉండాలి. మన సంఘములో ప్రేమ ఉండాలి. అలా లేకపోతే ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఎఫెసీ సంఘముతో ఇలా చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడుతున్నావు, నీ మీద ఒక తప్పు ఇలా చెప్తాయినండి. తప్పు లేదు చూపిస్తే ఒప్పుకుంటామా? మిమ్మల్ని అడిగేది. తప్పును చూపిస్తే ఒప్పుకుంటామా? ఏమ్మా, రాజుగారు నిలబడి నువ్వు సీరియల్ చూస్తున్నావు, నీకు బల్ల ఇవ్వనంటే నీ చర్చి కాకపోతే ఇంకొక చర్చి అంట. అంతే కదండి. మీరు సీరియల్ చూస్తున్నారు, నువ్వు బలం తీసుకోవడానికి అర్హత లేదు. మీరు విజ్ఞాపనకి రావట్లేదు, విజ్ఞాపన చేయండి, బైబిల్ స్టడీకి రావట్లేదు, క్రమకూడికలు రావట్లేదు. నువ్వు బలలో పాల్గొనే అర్హత లేవు అంటే మందిరానికి పంపరండి. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి, ఆలోచన చేయాలి. ప్రేమ లేని సంఘం మారు మనసు పొందాలని ప్రభువారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల త్వరగా వచ్చి అబ్బో ఎమ్మా, ఇదొక సంఘం. ఇదే సంఘం పెర్గమా సంఘం. ఇలా అంటున్నాడు, మారు మనస్సు పొందు, త్వరగా వస్తాను. లేకపోతే సంఘం పెర్గమా సంఘంతో ఇలా చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉండగా 5 సంఘాలతో చెప్తున్నాడు, మారు మనస్సు పొందు. పెర్గమా సంఘంతో నువ్వు మారు మనస్సు పొందకపోతే త్వరగా వస్తా.
మారు మనస్సు పొందాలి. వినండి పిల్లలు, గమనించాలి. మారు మనస్సు పొందాలి. 14 వచనం చదువుతారా? ఏ విషయంలో మారు మనస్సు పొందమంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. అయినను ఏంటంటే ఏం మోపుతున్నాడంట? అమ్మా తప్పిదములు మోపవలసి ఉన్నది. తలపై అమ్మా వినండి, దావీదు దగ్గరికి వినండి, నాతాను ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి ఇలా అన్నాడు, శుభవచనం పలికాడు. రే, నా సింహాసనం పక్కన ఒక కుర్చీ అన్నాడు. కూర్చున్నాడు దావీదు గారు. వినండి, దావీదు గారు కూర్చోమని చెప్పాడు నాతాను ప్రవక్తతో. ఇలా చెప్పాడు, రాజా రాజ్యం ఎలా ఉంది, సైన్యం ఎలా ఉంది, రాజ్య పాలన ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలా మాట్లాడుతూ ఇలాగా చెప్తూ మాట కలిపి ఇలా చెప్పాడు. ఒక అన్యాయస్తుడికి, ఒక బీదవాడికి, ఒక దిక్కులేని వాడికి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఇలా అన్యాయం చేశాడు అన్నాడు. ఇలా అన్నాడు. దావీదు మహారాజు కుర్చీలో నుండి లేచి ఇలా చెప్పాడు, ఎవడు వాడు? వాడు నిజముగా మరణమునకు పాత్రుడు అన్నాడు. వాడు నిజముగా మరణమునకు పాత్రుడు. శాంతం రాజా, కూర్చో. ఆ దుర్మార్గుడివి నీవే అని చెప్పాడు. ఆ దుర్మార్గుడివి నీవే, ఆ దుర్మార్గుడివి నీవే, అన్యాయస్తుడికి, అన్యాయం చేసిన వాడికి నీవే, ఆ దిక్కులేని వాడికి, అనాథకి, ఆ బీదవాడికి నీ దృష్టిలో ఒక నమ్మకమైన వాడిగా, ఒక సైన్యములో ఉన్న ఒక వ్యక్తిని. ఉరియా అంత నమ్మకమైన వాడండి. యుద్ధం జరుగుతుంది, పిలిపించాడు. ఎల్లో ఇంటికి వెళ్ళి అన్నాడు, సంతోషపడు, నువ్వు చక్కగా ఉండు అన్నాడు. నో, నేను వెళ్ళను రాజా. నా ప్రజలు యుద్ధంలో ఉండగా నేను ఇంటిలో సంతోషించేస్తాను. నేను ఎంత మంచివాడండి. చీట్ రాశాడు. వినండి, ఏం రాశాడు తెలుసా? సైన్యాధిపతికి ఇలా రాశాడు, ఈ సీట్ తీసుకెళ్లి సైన్యాధిపతికి అన్నాడు. ఉరియాను కొట్టి చంపమని రాశాడు. ఆయన మరణాన్ని గురించిన సంగతి ఆ లెటర్ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చాడు. రాజు రాసిన ఉత్తరం కదా, తీయడానికి లేదు. అయ్యో, పిలా గమనించాడు. ఉరియా చనిపోయాడు అనుకున్నాడు, అయిపోయింది నా పని. ఏం చేశాడు? వినండి, యుద్ధమందు మిద్దె మీదకి వెళ్ళాడు. చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఒక సోదరిని చూసి, వినండి పిల్లారా, ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. ఇలా చెప్పాడు, స్నానం చేసి వెళ్ళు నీ ఇంటికి అన్నాడు ఆమెతో. ఆమె స్నానం చేసి ఇంటికి వెళ్ళిందండి. వినండి, ప్రభు చూస్తున్నాడు ఆ సంగతి. ప్రభు చూస్తున్నాడు అన్న సంగతిని దావీదు తెలిసి ఉండవచ్చు కానీ బహుశా మర్చిపోయాడు. నేను రాజును కదా, నన్నెవడు పట్టుకునేది? నేను రాజును కదా, నన్నెవడు ప్రశ్నించేది? నేను డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నన్ను ప్రశ్నించే ధైర్యం ఎవడికి? వినండి, పేరు ప్రఖ్యాతులని అహం అడ్డొచ్చాయేమో ఇలా చెప్తున్నాడు. ఆ మనుషుడవు చెప్పండి అమ్మా, నీవే. చూసావా, మా దావీదు అనుకుంటే నాతానును ముక్కలుగా నరికేవాడు. కానీ ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. తన తప్పు అర్థమైంది. ప్రభు పేరుతో మీ అందరికీ వందనాలు చెప్తాం. చెప్పండి అమ్మా, లోపాన్ని గుర్తెరగవా, బలహీనతను గుర్తెరగవా, అవిధేయతను గుర్తెరగవా, అయోగ్యతను గుర్తెరగవా? ఎఫెసీ సంఘముతో అయినను నీ మీద ఒక తప్పు మోపుచున్నా. పర్గమ సంఘముతో అయినను నీ మీద ఒక తప్పు మోపుచున్నా. ఒక తప్పు నీలో ఉంది. ఏముంది చెప్పండి? అది వేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని. విగ్రహం బలిచ్చిన వాడు తినవచ్చు. పెద్ద తప్పేమి, పెద్ద నేరమేమి కాదు. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినవచ్చు. చదువులేదు, జాగ్రత్తము చేయనట్లు. వినండి, ఒకసారి తలలో పైకి వెళ్తాడు. వివాహము కాకుండా వివాహము గారి స్త్రీ, వివాహము గారి పురుషుడు జాగ్రత్తము చేయడానికి ప్రోత్సహింపబడుతున్న ఆ సంగతులను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన పాపం, జాగ్రత్తం అనే పాపం వారిలో ఉన్నట్టుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు.
జారత్వము చేయనట్లును. చదువు బ్రదర్. ఉరియకుమని బిలాము ద్వారా ఏంటి ఆ బోధ? జారత్వం చేయవచ్చు. విగ్రహములకు అర్పించినది. ఎంతమందికి జారత్వానికి లోబడ్డ కుటుంబాలు ఉన్నాయి? చెల్లి, తమ్ముడు, ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. శరీర సంబంధమైన ఉద్రేకముతో, శరీర ఇచ్చలతో, శరీర కోరికలతో, శరీర సంబంధమైన పాపం వివాహం కాకముందే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళవలసిన వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు ఉన్నతమైన కాలేజీలో చదివించి, ల్యాప్టాప్లు ఇప్పించి, ఐఫోన్ ఇప్పించి, 4GB మొబైల్ ఇప్పించగా ఏంటి నీ చాటింగ్, పిల్లలు ఏంటి నీ మెసేజెస్, ఏంటి నీ పరిస్థితి? అయ్యేది ఎంత భయంకరమైన పరిస్థితి. ఆలోచన చేయాలి, పిల్లలు గమనించాలి. ఇటీవల ఒక సందర్భం జరిగింది, వినండి. అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా అమ్మ వినండి, ఒక తాగుబాతోడు, ఒక తిరుగుబాతోడు బిడియో తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, సారాయి తాగుతాడు, పానపరాకులు తింటాడు, గుట్కాలు తింటాడు, గంజాయి తాగుతాడు. 10th క్లాస్ కూడా చదవలేదు వాడు. తల్లిదండ్రులు ఎలా చెప్పారు? బాబు, నీకు ఆటో ఉందిగా, మా అమ్మాయిని కాలేజీ కాడికి తీసుకుంటా. ఫస్ట్ ఇయర్ అలా వదిలిపెట్టడం వలన, సెకండ్ ఇయర్ అలా వదిలిపెట్టడం వలన ఈ అమ్మాయి అబ్బాయితో పడ్డదంట. దేంట్లో చెప్పండి, చెప్పండి. ప్రేమలో పడిందంట. ప్రేమలో పడింది. ఆలోచన చేయాలి. ప్రేమలో పడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. ఇలా చెప్పాడు. అమ్మ, తల్లిదండ్రులు చెప్పారు, నీ ఎడ్యుకేషన్ అయిపోయింది, నీకు వివాహం చేయబోతున్నాం, మీ మేనమామ కొడుకే ఉన్నాడు. ఇలా చెప్పాడంట. వాడికి చెప్పిందంట, మా తల్లిదండ్రులు వివాహానికి చూపిస్తున్నారు, మా మేనమామ కొడుకే, వాడు కూడా బీటెక్ చదువుకున్నాడు, మంచిగా ఉన్నతమైన కుటుంబం అని చెప్పినప్పుడు వారు ఇరువురు ఏం ఆలోచన చేశారో తెలియదు, కానీ వెళ్ళిపోదాం అనుకున్నారు. పిల్లలు గమనించారు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే హైదరాబాద్ పట్టణానికి వెళ్ళారు. వినండి పిల్లరా, ఒక ఫ్రెండ్ ఇంట్లో 4 రోజులు ఉన్నారు. ఉండడానికి వీలు పొందాడు. వాడు తండ్రి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు. వాడి ఫోన్ నెంబర్ ఫోన్ చేశాడు. ఇలాగా ఎస్ఐ గారు ఫోన్ చేసి, ఎక్కడున్నావు, మర్యాదగా రా, కేసు పెట్టారు, లేకపోతే నీ ఇష్టం ఏమవుద్దో తెలియదని చెప్పారు. వినండి పిల్లారా, ఇలా చెప్పాడు. ఒక రోజంతా బస్ స్టాండ్ లో ఉన్నారు, అక్కడే తినుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలే. పాప డబ్బు తీసుకెళ్ళింది, బంగారు తీసుకెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గర సమకూర్చిన డబ్బంతా తీసుకొని వెళ్ళింది. ఇలా తల్లి సొమ్ము కూడా తీసుకెళ్ళింది, గోల్డ్, చైన్స్, రింగ్స్, పిల్లలు గమనించాలి, అన్ని తీసుకెళ్ళింది. డబ్బు కూడా తీసుకెళ్ళింది. డబ్బు అంతా తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు. పాప ఫోన్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు. పిల్లలు గమనించాలి, 6 రోజులు కావస్తా ఉంది. ఇలా చెప్పాడు. ఇద్దరు ప్రెస్ చేశారు, నువ్వు ఇక్కడే ఉండు ఏమ్మా, ఇలా చెప్పు, నేను ఇడ్లీ తీసుకొస్తానన్నాడు. ఇడ్లీ తీసుకొస్తానన్నాడు. నమ్మెళ్ళిందిగా ఇడ్లీ తెస్తానన్నాడు. వినండి, ఇడ్లీ తెస్తానన్న వ్యక్తి నెక్స్ట్ డే వరకు కూడా అడ్రస్ లేడు. బస్ స్టాండ్లోనే ఉంది. ఆర్టీసీ వాళ్ళంతా చూస్తా ఉన్నారు, ఏంట్రా ఈ పాప ఇక్కడ ఉంది, ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి, బస్సు వస్తుంది, వెళ్తానంటుంది, మా వాళ్ళు వస్తారు తీసుకెళ్తానంటుంది. 2 రోజులు బస్ స్టాండ్లో ఉండిపోయిందండి. ₹1 డబ్బులు లేదు. ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. ఆ నెంబర్ గుర్తు, వాడి నెంబర్ 4 సంవత్సరాల్లో సేవ్ చేసిందిగా, నెంబర్ మర్చిపోదుగా. ఆ సేవ్ చేసిన ఆ నెంబర్ తో ఎవరైనా సహాయం తీసుకొని వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేస్తున్నాడు, పెట్టేస్తున్నాడు, లిఫ్ట్ చేసేస్తున్నాడు, పెట్టేస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక లేడీ కండక్టర్ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నేను ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు, సాయంత్రం మళ్ళా దిగినప్పుడు ఇక్కడే ఉన్నా, మళ్ళా ఉదయం వెళ్ళినప్పుడు ఉన్నావు, మళ్ళా సాయంత్రం వచ్చారు ఇక్కడే. ఒక అక్కను అనుకో, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. లేదండి, నేను వెళ్తాను, మా వాళ్ళు వస్తారు. నో, ఆ సిస్టర్ గారు ఎవరు కొంత జాలితో చెప్పమ్మా, మీ అక్కను అనుకో. ఏడ్చేలా చెప్పిందంట. నేను ప్రేమలో పడ్డాను,
ఒక వ్యక్తితో నాకు వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తే మేమిద్దరం చెప్పకుండా, నా తల్లికి చెప్పకుండా, నా తండ్రికి చెప్పకుండా వెళ్ళొచ్చాను ఆ వ్యక్తితో. 2 రోజులైంది, ఇల్లు తెస్తానని చెప్పేది, ట్యాప్కి వచ్చే నీళ్లు దాగి ఉన్నాను. 2 రోజులైంది, ఏమీ తినలే, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లే. బోరున ఏడ్చి చెప్పి ఆలోచన చేయాలి. చెల్లె, నా ప్రియమైన చెల్లెల్లారా, నా ప్రియమైన తమ్ముడు, ఆలోచన చేయాలి. ఏమా నీ తల్లిదండ్రుల నెంబర్ ఇస్తావా? మీ ఇంటికి ఫోన్ చేస్తాను, చంపేస్తాను. అక్క చంపేస్తాను. మా డాడీ ఒప్పుకోడు, మా అన్నలు ఒప్పుకోరు. మంచోళ్ళు కాదు, పరువు ప్రతిష్టలు కలిగిన వారు, ఉన్నతమైన కుటుంబం. ఏడుస్తా ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉందా? ఆలోచన చేయాలి. నీలా చెప్ప, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నేను సాకారు, ఎంత కష్టపడి నిన్ను పెంచారు, ఎంత కష్టపడి నిన్ను ఆ ఉన్నతమైన చదువులకు తీసుకెళ్లారు. లక్షల రూపాయలు ఖర్చు. వాళ్ళ చెమట కూడు తిన్నావే, బుద్ధి లేని ఆలోచన ఎలా వచ్చింది నీకు? ఆలోచన ఎలా వచ్చింది? ఏ తల్లి పాలు తాగేవో అదే పాలు తాగిన గుండె మీద తన్నడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ఆలోచన చేయి. 22 సంవత్సరాలు నీ తల్లి, నీ తండ్రి ఎంత గారాబాల్లో పెంచారు. నీకు కావాల్సినవి ఇచ్చారు, కావాల్సిన వస్త్రాలు ఇచ్చారు. 4 సంవత్సరాలు ఒక తిరుగుబోతోడుతో సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీ విజయాన్ని, నీ విజయాన్ని వీటికి ఎగ్జాంపుల్ రాయి. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఎంత వేదన అండి, వేదన అండి. చాలా మంది ఎవరు చెల్లెలు ఉన్నారు, తమ్ముడు బయట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అర్థం చెప్తున్నా. ఈ టెచ్చర్ ఎక్కడికి చెప్పండి? తల్లి గర్భంలో దేవుడు రూపించాడు. ఈ టెచ్చర్ ఎక్కడదండి? తల్లి గర్భంలో దేవుడు రూపించాడు. ఈ అవయవాలన్నీ ఎక్కడివి? ఈ ఆకారం ఎక్కడిది? మనలో ఉన్న ఈ రక్త మాంసాలు ఎక్కడివి? తల్లి గర్భంలో అట్టి తల్లికి వేదన, అట్టి తల్లికి దుఃఖం, అట్టి తండ్రికి హృదయ కోత. జాగ్రత్తం అనే పాపములో, జాగ్రత్తం అనే అపవిత్రతలో, జాగ్రత్తం అనే దుర్మార్గతకు లోపడిపోయి చాలా మంది సొంత నిర్ణయాలతో వివాహాలు చేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తున్నారు. జాగ్రత్త. అది శరీర సంబంధమైన వ్యామోహం, శరీర సంబంధమైన వాంఛ, శరీర సంబంధమైన కోరికది. అది ప్రేమ కాదు. ప్రేమ ఇడ్లీ తెస్తానని వెళ్ళిపోద్దా? ఏమ్మా, ప్రేమ బంగారంతో తీసుకెళ్తుందా? డబ్బులన్నీ తీసుకొని వెళ్ళేదా ప్రేమ? ప్రేమించిన వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. జరగకూడదు జరిగితే ఎన్ని జరగట్లేదండి? చెల్లి, తమ్ముడు, ఆలోచించి మారు మనస్సు పొందానని చెప్పుకుంటున్న కర్గమ సంగముతో ఇలా చెబుతున్నాడు. జారత్వం, జారత్వం అనే అపవిత్రత, జారత్వం అనే దుర్మార్గత ఉంటాయి. అందరు గమనాలు చెప్తున్నాడు. అటు పాపంలో ఉన్నావా, అటు అపవిత్రతలో ఉన్నావా, అటు చెడుగులో ఉన్నావా, అటు దుర్మార్గతలో ఉన్నావా? ఆలోచన చేయాలి. నువ్వు మారు మనస్సు పొందాలి, నువ్వు మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. రండి 3వ సంఘం వాక్యం మీద మనసు పెడదాం. 3వ సంఘం ఇలా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనస్సు పొంది ఏమిచ్చాడంట? దానికి సమయం ఇచ్చాం. ఇదే సంఘం, తొయితేర సంఘం. ఏమా, సమయం ఇచ్చారు, సమయం ఇచ్చారు. ఏం పొందడానికి? మారు మనసు పొందడానికి. నమ్మావులే, రక్షణ పొందావులే, మారు మనసు పొందాలని చెబుతూ సంఘంలో జీవిస్తూ ఒక విశ్వాసిగా ఉంటూ శరీర సంబంధమైన పాపానికి లోపడి జీవిస్తున్న వారు, దాసులైన వారు, బానిసైన వారు లేరా సంఘాలలో? ఆలోచన చేయాలి.
రీతిగా జీవించేవారు పురుషులలో స్త్రీలలో లేకపోలే. నేటి క్రైస్తవ సంఘాలలో అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు. నమ్మకమైన తల్లులు తండ్రులు ఉన్నారు. దేవుడు వారిని బలపరచనుగాక. ఇలా అంటున్నాడు, ప్రియమైన సంఘముతో నువ్వు మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను. ఏమిచ్చాడంట? సమయం ఇచ్చాను. ఏంట్రా కొట్టావు? ఏంట్రా కాలేజీ తీసావు? సమయం ఇచ్చా. ఏంట్రా తలబరలు కొట్టావు? సమయం ఇచ్చా. ఏంట్రా కత్తితో పొడిచావు? సమయం ఇచ్చా. విననోళ్ళే. ఈ సభలందుకు నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ ఆత్మీయ ఎదుగుదలను కోరి నా ప్రియ సంగమా మారు మనస్సు పొందాలి. వ్యభిచార సంబంధమైన జాగ్రత్తం అనే పాపం నేను ఉండకపోవచ్చు, కానీ మారు మనసు పొందాలి. ప్రేమ లేకపోతే కూడా ప్రేమ విషయంలో ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రాత్రి, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. ఏమిచ్చాడు చెప్పండి? సమయం ఇచ్చాడు. నా సమయం ఇచ్చాడు. సమయం పోతే రాదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సభలకి చివరి రాత్రి నువ్వు మారు మనసు పొందాలి. నమ్మాలనే భక్తి ముసుగులో ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, మరలా చెప్తున్నా, దేవునికి విరోధమైన ఏ పాపముతో జీవిస్తున్నావు? త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధకుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, భక్తి ముసుగులో పెద్దల కళ్ళు, సేవకుని కళ్ళు, పరిచారకుల కళ్ళు, ఇంటి వారి కళ్ళు కప్ప వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. వార్నింగ్ ఇస్తున్నాడండి, వార్నింగ్ ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను కానీ చదువు బ్రదర్, అది తన జాగ్రత్తమని వీడి అదే మాట చెప్తున్నాడండి. వినండి. పెర్గమాతో ఏం మాట్లాడుతున్నాడో ఈ సంఘంతో కూడా అదే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తమని వీడి. నా ప్రియ చెల్లెళ్ళారా, నా ప్రియ తమ్ముళ్ళారా, మైక్ ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఒక యవనస్తుడిగా, ఒక శావుకుడిగా 2 చేతులు జోడించి చెప్తాను, మారు మనసు పొందుతావా? నీ బ్రతుకుని జీవితాన్ని, హృదయాన్ని మార్చుకుంటావా? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. ఫలించకపోతే ఏం చేస్తాడు? నరకబడతావు. ఫలించకపోతే వేరు చేయబడతావు. ఫలించకపోతే పోగు చేయబడతావు. ఫలించకపోతే అగ్నిలో వేయబడతావు. చెట్టు లేదు అక్కడ, నువ్వే చెట్టు. జాగ్రత్త. నువ్వే తీగవు, ఫలించని తీగ, పనికిరాని తీగ. ఎన్ని రోజులు ఉంచుతాడు? తోటలో ఫలించకుండా ఉంటే, పనికి రాకుండా ఉంటే ఎన్ని రోజులు యజమానుడు తోటలో ఉంచుతాడు? ఫలములు ఫలించని చెట్టు. జాగ్రత్తమును వీడని సంఘముగా ఉండడానికి వీరుడే ప్రియ. దాని పదం చూడండి, మరొక సంఘం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఉపదేశము పొందితివో, ఇంటివో, జ్ఞాపకము చేసుకొని గైకొనొచ్చు. ఇలా చెప్పనా? ఉపదేశమును గైకొనే సంఘముగా ఉండాలి. అమ్మా, దీన్ని ఏమంటారు? వాక్యం. ఉపదేశము గైకొని ఏం పొందాలి? ఇంతలా మాట అనేశాడా? తగులాడుతున్నప్పుడు అంటారు కదా, నువ్విట్లా, నువ్విట్లా, మీ నాన్న ఇట్లా, మీరందరూ ఇట్లా, మీ కుటుంబం ఇట్లా. నన్ను అంటావా నువ్వు? మీరేం తక్కువ? ఇదే కదా అనేది. ప్రభు ఎలా చెప్తా ఉన్నాడు? ఉపదేశాన్ని అంగీకరించాలి, ఉపదేశానికి లోపడాలి, వాక్యానికి విధేయత చూపాలి. జాగ్రత్త. ఉపదేశం అంగీకరించని స్థితిలో ఉంటే మారు మనస్సు పొందాలి. సార్సి సంఘంతో ఇలా చెప్తా ఉన్నాడు. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. 3వ అధ్యాయం 19వ వచనం.
3:19 ప్రకటన గ్రంథం 3:19. గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి అబ్బాబాబా ఏం పొందాలండా? ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. చదువుకోలే తలుపునంత నిలిచి ఉన్నాడు. ఏమ్మా వినండి వినండి వినండి. ప్రభు ఎక్కడున్నాడు? తలుపు బయట ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? లోపల ఉన్నావు. సంఘముతో అంటున్నాడు, ఇదిగో తలుపు యొద్ద నిలిచి ఉన్నాడు. వినండి వినండి. మనం చేసే కార్యాలలో ప్రభు ఉన్నాడా? మన ఇంటిలో ప్రభు ఉన్నాడా? నీతో ఉండును, నీతో కూడా ఉండను, నీలో ఉండును. తలుపు యొద్ద నిలిచి ఉన్నాడండి. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధమైన అపవిత్రతకు సంబంధించిన కార్యక్రమాలు ఇంటిలో జరిగిస్తున్నాడా? ప్రభు ఎక్కడున్నాడు? తలుపు బయట ఉన్నాడు. కొట్టుచున్నాడు. ఇలా అన్నాడు, ఓ సంగమా తలుపు తీ. ప్రభుని బయట పెట్టేశారు కదా. వివాహాలలో ప్రభు ఉంటాడా? గృహప్రవేశాల్లో ప్రభు ఉంటాడా? మనం చేసే కార్యక్రమాలలో ప్రభు ఉన్నాడా? ఆలోచన చేయాలి. బయట నిలబెట్టిన సంఘం, జాగ్రత్తం కలిగిన సంఘం, వినండి, విగ్రహములకు అర్పించేవి తిరిగిన సంఘం, ప్రేమ లేని సంఘం. 5 సంఘాలు చెప్పాడు. మారు మనస్సు పొందు తినేసారి. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఈ మాట నమ్మడానికి సంబంధించింది కదా. ఈ మాట లోకంలో ఉన్న వారికి సంబంధించింది కదా. ఈ మాట మనకు సంబంధించింది కాదు కదా. మనం ఎప్పుడో మారు మనసు పొందాం, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, ఎప్పుడో విశ్వాసం అయిపోయాం. మనకెందుకు ఇది? మనకు సంబంధించింది కాదు అనుకుంటున్నావు. జాగ్రత్త. నీ మీద ఒక తప్పు మోపవలసి కదా. ప్రభు చూపిస్తున్నాడు, తప్పు మోపుచున్నాను. మారు మనస్సు పొందు. ఇలా చెప్పాడు. ఇలా ఎఫెసీ సంఘముతో మారు మనస్సు పొందు, పెర్గమా సంఘముతో మారు మనస్సు పొందు, తుయతైర సంఘంతో మారు మనస్సు పొందు, తార్తీ సంఘంతో మారు మనస్సు పొందు, లవోదికయ సంఘంతో మారు మనస్సు పొందు. 7 సంఘాలుంటే 5 సంఘాలతో ఏం పొందమన్నాడు చెప్పండి? అందరూ చెప్పాలి. ఏమన్నాడు? మరొకసారి చెప్పండి. మారు మనస్సు. ఇగో అంతమంది ఉన్న బుద్ధి కలగడానికి ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. వాక్యం మీద మనసు ఉంచండి పిల్లరా. మారు మనసు పొందినామని చెప్పుకుంటున్న వారు మారు మనసు పొందాలి. ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడు ఉంది, నీ హృదయంలో ఏమి గూడు కట్టుకొని పోయాయి. ప్రేమ లేని విషయంలో కూడా చెప్పాడు. ఉపదేశం అంగీకరించిన విషయం కూడా చెప్పాడు. తలుపు బయట నిలిపాడు. వారిని గురించి చెప్పాడు. మారు మనసు పొందమని చెప్పాడు. నమ్మిన వారు ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. నమ్మిన వారు మారు మనసు పొందాలి. మార్పు కలగాలి. ఇలా అన్నాడు, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. ఫలములు ఆశిస్తున్నాడు, ఫలములు చూస్తున్నాడు ప్రభు. మారు మనసు పొందాలి. రండి. అలాగే ఒక 4 రెఫరెన్స్లు అలా చెప్పేసి మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. కొలస్సీలకు రాసిన పత్రిక. నమ్మిన వారి గురించి చూసాము, నమ్మని వారి నుంచి కొన్ని మాటలు తెలియజేస్తాను. 2వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తులున్నాయి దేవదూత ఆరాధన ఇచ్చే కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఏ మనసు అంటండి? శరీర సంబంధమైన మనసు. బాబు అయా, ఏ మనసుది? శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఉన్నారు. ఇలా చెప్పనా? శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఊరికే ఉప్పొంగుతారు. శరీర ఇచ్చలండి, శరీర కోరికలండి, శరీర సంబంధమైన ఆలోచనలు, తలంపులు, క్రియలు, ఊహలు, ఉద్దేశ నిర్ణయాలు, వారి హృదయమంతా శరీరంతో నిండి ఉంది, శరీర ఆశలతో నిండి ఉంది. శరీర సంబంధమైన మనసు కలిగి
శరీరం ఏమంటుంది? తిను, త్రాగు, సుఖించు, ఆనందించు, అనుభవించు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇప్పుడు చేస్తా. ఏ మనసు అని చెప్పండి. వినండి. డిఎల్ ముడి గారు ఒకసారి ఒక మంచి హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడంట. ఆమె కూడా అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడంట, ఏమ్మా బాగున్నారా? బాగున్నా. కూర్చోబెట్టింది. ఏమ్మా, దేవుడు నేను అనేక రీతిలుగా ఔషధించి ఆరోగ్యాన్నిచ్చి సజీవు లెక్కలో ఉంచాడు. నువ్వు ఎన్నుకున్న సినిమా ఫీల్డ్ మంచిది కాదు, అది నీకు క్షేమకరమైంది కాదు అంటే ఇలా చెప్పింది. నువ్వు మారు మనసు పొందాలంటే ఇలా చెప్పిందంట. ఏమండి అయ్యగారు ఇలా చెప్పిందంట, ఇప్పుడిప్పుడే నాకు చాలా సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పుడే ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాను, మంచి కారు కొన్నాను, మంచిగా సెటిల్ అయి ఉన్నాను, ఇంకా కొంత సెటిల్ అయిన తర్వాత అప్పుడు వస్తానండి దేవుడి దగ్గరికి, అప్పుడు వస్తానండి చెప్పి అందులో కాఫీ తెచ్చి ఇచ్చిందంట. కాఫీలా తాగాడు. తాగి అలా మాట్లాడుతూ సగం తాగి పంపించి నువ్వు తాగు అన్నాడంట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఏదో శావకుడని లోపలికి రమ్మన్నాను, కూర్చోమని చెప్పాను, నీ ఎంగిలి కాపీ నేను తాగమంటావా అన్నమ్మా. ఇలా చెప్పాడట. ఏమ్మా, నువ్వు లోకమును నిన్ను ఎంగిలి చేసిన తర్వాత నీ జీవితం, నీ ఆరోగ్యం, నీ శరీర సంబంధమైన ఇచ్చలతో, వాంఛలతో, కోరికలతో, శరీర సంబంధమైన పాపములో, సంపాదనలో పడిపోయి పాపములు జీవిస్తూ పొరులాడుతూ ఇంకా కొంత సమయం అయిన తర్వాత ప్రభు నమ్ముకుంటానంటావా? లోకము ఎంగిలి చేసిన నీ జీవితం ప్రభు కావాలా? అక్కర్లేదు. ఒక మనిషి తాగిన ఎంగిలి కాఫీ తాగడానికి నువ్వు ఇష్టపడట్లేదే. ఎంగిలి జీవితం. ఎంతమంది జీవితాలండి ఇలా అయిపోయిన పరిస్థితి. భర్త ఉన్నాడు అయినా పాపం, భార్య ఉంది అయినా పాపం, పిల్లలు ఉన్నారు, పిల్లలు వారు ఎక్కువ అయ్యారు. అలాంటి పాపంలో ఉన్నవారు లేకపోలే క్రైస్తవ సమాజంలో. వినండి, మాతో చాలా మంది చెప్తా ఉంటారు. ఓ బ్రదర్ ఏడుస్తూ ఇలా చెప్పాడు, నాకు 3 పిల్లలు బ్రదర్, బాగా చదువుకుంటున్నారు బ్రదర్, నా భార్య పరిస్థితి బాగా ప్రారంభించింది బ్రదర్. నేను ఎన్నోసార్లు చెప్పాను, చక్కగా ఉందా, చక్కగా బ్రతుకుదా, చక్కగా జీవిద్దామని చెప్పాను. అయినా కానీ బోధపడట్లేదు. పిల్లల్ని చూసుకొని పిల్లలు ఏమైపోతారో చాలాసార్లు చనిపోవాలనుకున్నా, ట్యాబ్లెట్ తెచ్చుకున్నా, ట్రైన్ కింద పడదామనుకున్నా, ఆత్మహత్య చేసుకొని బ్రతకాలనుకున్నా. మా పిల్లల్ని చూసి గుండె నిబ్బరం చేసుకున్నాను అంటున్నాడు. ఒక తల్లి గారు కూడా ఇలా చెప్తా ఉంది, నా భర్త పరిస్థితి బాగలేదన్నా, నా భర్త పరిస్థితి బాగలేదు, నేను కూడా పిల్లలను చూసుకోలే నిబ్బరం చేసుకుని ఉన్నా. చెడిపోయిన స్థితి, చెడిపోయిన బ్రతుకు, చెడిపోయిన హృదయం, శరీర సంబంధమైన పాపములో జీవిస్తున్నా. లేరైటి తల్లులు గ్రామంలో, లేరైటి తండ్రులు గ్రామంలో. ఇలా చెప్పనా, ఒక అడుగు ముందుకే చెప్తున్నా, నన్ను క్షమించాలి. ఇటువారు లేదా సంఘములో ఆలోచన చేయాలి. శరీర సంబంధమైన మనసు కలిగి ఉరికనే ఉపయోగించు. మారు మనసు పొందవా? నువ్వు మారు మనసు పొందవా? రక్షణ పొందవా? ప్రభు దగ్గరికి రావా? కేకలనుకుంటున్నావయ్యి. ఈ 2 రాజులు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను గద్దిస్తూ, హెచ్చరిస్తూ, నీ తప్పును, నీ పాపాన్ని వేలు పెట్టి చూపిస్తుండగా హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటావా? వాతో వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటావా? శరీర సంబంధులు మారు మనసు పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? మారు మనసు పొందాలి. శరీర సంబంధులు మారు మనసు పొందాలి. మరొక మాట చూడాలి కూడా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 16వ సామెత 18వ వచనం. 16వ సామెత 18వ వచనం. 18వ వచనం చూడండి. 16వ సామెత, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు. ఏమ్మా, ఏ మనసు చెప్పండి? బాబా ప్రభు నమ్ముకోవా? ఇప్పుడు కాదు. బాబు ప్రభు నమ్ముకోవా? ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. అహం
మేము ఒక్కోసారి సువార్త చెప్తున్నప్పుడు వారితో వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి మాట్లాడి, ఇంకా నమ్ముకోలేదా, ఇంకెప్పుడు నమ్ముకుంటావు అంటే, నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళరా అన్నాడు. చూస్తూ ఉంటారు మాకెళ్ళి. ఏదో పిలిచాము, భోజనం పెట్టాము, ప్రార్థన చేసి వెళ్ళు. ఏంటి మేము దేవుడిని నమ్ముకోవడం ఏంటి, మేము మాట మనసు పొందడం ఏంటి? వచ్చిన పని చూసుకొని వెళ్తామమ్మా, అంతకంటే ఏం చేయలే. కానీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఏంటి చెప్పండి? ఏమి చూసుకోండి? అహంకారమైన మనసు అండి. దేహాన్ని ఎవరిచ్చారు చెప్పండి? కాళ్ళు ఎవరి, చేతులు ఎవరి, ఏమ్మా నోరెవరిది, కళ్ళు ఎవరి, చెవులు ఎవరి, ఏమిటి మన శరీరాన్ని ఎవరిచ్చారు? మీ దేహము దేవుని వలన మీకు ఇచ్చలకు లోనవుతాం, కోరికలకు లోనవుతాం, వాంఛలకు లోనవుతాం. ఈ దేహం మీద దేవునికి అధికారం ఉంది. జాగ్రత్త. మారు మనసు పొందడానికి నువ్వు తలంచట్లే, చెవి పట్లే, యేసు క్రీస్తును గురించిన మాటలు తెలియజేస్తున్నప్పుడు ఈ నాకు సంబంధించినే కాదనుకుంటున్నావు. గర్వించిన నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. చెప్పండి, ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు? ప్రభు అన్నాడు, నీళ్లు చక్క పెట్టుకో, చస్తావు అన్నాడు. అమ్మా ఏం పెట్టుకోవాలి? చస్తావు, నీళ్లు చక్క పెట్టుకో అన్నాడు. నీళ్లు చక్క పెట్టుకో. ముఖం గోడ వైపు తిప్పుకొని ప్రభు పాదాలు పట్టుకున్నాడు హిజ్కియా. అలా తెలిసే దేవుని మందస్సు మీద చేశాడు ఒక వ్యక్తి, అక్కడే చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఎన్ని చెప్పమంటావు, ఎన్ని చెప్పమంటావు, ఎన్ని చెప్పమంటావు? వినండి, న్యూ టెస్టిమెంట్ లో కూడా మనం చూడగలం. భార్య భర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మారు. వినండి, పొలం అమ్మారండి. ఏమ్మా 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు, వద్దు 1,00,000 ఇద్దాం అనుకున్నారు. నేనేం చెప్తాను, నువ్వు అదే చెప్పన్నాడు. దేవుని సన్నిధికి వచ్చా. ఎంత కమ్మారండి? అన్నయ్య గారు అన్నాడు. అంటే 1,00,000కేనండి. 1,00,000 పెట్టాడు. వినండి, పరిశుద్ధాత్మను మోసపరచటకు నువ్వెందుకు ఏకీభవించ? ఇలా అన్నాడు, కింద పడి చనిపో అని. నేను చనిపోయాడా? చెప్పండి, చెప్పండి అమ్మా. భార్య వచ్చింది. ఏమ్మా పొలం ఎంత కమ్మారు? 1,00,000 కదండి. నువ్వు కూడా చనిపో అన్నా. ఆలోచించే ప్రభు అనుకుంటే ఏమైనా కళ్ళు మూసి కళ్ళు కూడా తెరవలేవు. జాగ్రత్త. ఒక అడుగు ముందుగా వెనకాలే లేవు. జాగ్రత్త. దేవుడు అనుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి. దేవుడు అనుకుంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. దేవుడు అనుకుంటే నువ్వు నడవలేవు. దోగేడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. దేవునితో అసాధ్యమైందేమి? శరీర సంబంధమైన బలహీనతను ఎదుర్కొనే వారంతా తప్పు చేశారని నేను అనట్లే. లోకములో ఉండే వ్యక్తి, పాపములో ఉండే వ్యక్తి దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. పోయొస్తానని అంబులెన్స్ ఎక్కాడు, జాగ్రత్తనే ఎక్కాడు, శవాన్ని తీసుకొచ్చాడు. చూడలేదా? నీ గ్రామంలో చూడలేదా? ఇంటి వారిని చూడలేదా? మరణించిన వారి కంటే గొప్పవారినా? ఏమి చూసుకొని నీ అహం? మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వరండి. మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వరు. ఎంత వేదన అనిపిస్తుందండి. ఎప్పుడు మారు మనసు పొందుతావు నీవు? ఎప్పుడు రక్షణ పొందుతావు నీవు? ఎప్పుడు యేసు క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటావు? నీ బ్రతుకును మార్చుకోవా? నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టవా? అహంకారమైన మనసు కలిగి జీవిస్తావా? ఏమి చూసుకొని వెళ్ళగలుగుతున్నావు? నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ సభలు, ఈ రాత్రి ఇవి ముగింపు. యేసు క్రీస్తును నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా వెనుదిరిగిపోయావా? ఈపు చూపించే వ్యక్తిగా ఉన్నావా? నష్టపోతావు. జాగ్రత్త. ఎవరు విడిపించలేరు, ఎవరు తప్పించలేరు. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడు. మరణం మనిషికి ముగింపు కాదు. అలా చేస్తే మరణంతోనే ప్రారంభమవుతుంది అసలు సంగతి.
మరణముతో ప్రారంభమవుతుంది. లూకా రాసిన సువార్తలోనికి రండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఏమ్మా వినండి. ఈడ కళ్ళు మూసాడు. ఎక్కడ తెరిచాడు? పాతాళంలో కళ్ళు తెరిచాడు. ఇక్కడ కళ్ళు మూసాడండి. భూలోకములో వాడు ధనవంతుడు, డబ్బున్నవాడు, ఆస్తున్నవాడు చచ్చాడు. పెద్ద రాజకీయ నాయకులు వచ్చి భూస్థాపన కార్యక్రమం చేశాడు. ఎక్కడ కళ్ళు తెరిచాడు? పాతాళంలో కళ్ళు తెరిచాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు మా కనులెత్తి దూరం నుంచి చూస్తా ఉన్నాడు. అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామ, నా యందు కనికరపడి తన వేలికను నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చుడు లాజరుని పంపు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను చెయ్యాల, నువ్వు మారు మనసు పొందకపోతే అగ్ని జ్వాలలో వేతన పడవలసిన పరిస్థితి వేరుపడుతుంది. ఎవరు నిన్ను తప్పించరు, ఎవరు నిన్ను విడిపించరు. ప్రభు ఇలా చెప్పబోతున్నాడు, మారు మనసు పొందని వారిని, రక్షణ పొందని వారిని, ప్రభు హృదయంలో చేర్చుకున్న వారి ఈ మాటలు చెప్పిన హృదయాన్ని కఠినపరుచుకున్న వారిని అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పొంది, నిత్యాగ్నిలోనికి పొంది. వినండి పిల్లారా, గమనించాలి. వాడికి ఒక మాట చెప్పాడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యము చూడకమాడు. దాడికి పోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 16వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? 30వ వచనం ఇలా చెప్తాడు చూడండి. వినండి. 16 లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 30వ వచనం బ్రదర్. తండ్రి అయిన అబ్రహామ అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళితేనే కానీ మారు మనస్సు పొందారు. తల్లి ఇలా చెప్తా ఉన్నాడు, అయ్యా నాకంటే కఠినులయ్యా, దుర్మార్గులయ్యా, చెడిపోయిన బ్రతుకు కలిగిన వారయ్యా, నేనెంత నరకానికి వచ్చా, నాకు 5 మంది సోదరులు ఉన్నారయ్యా, లాజరును పంపయ్యా, లాజరును పంపు, వాళ్ళకు మారు మనస్సు గురించి చెప్తా. లాజరు రానక్కర్లే, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, సంఘం ఉంది. సంఘం ఇలాంటి మీటింగుల్లో సువార్త చెప్తా ఉంది. ఆలోచించాలి. లాజరు రాడు, చనిపోయిన వారు వచ్చి సువార్త చెప్తారా? అమ్మా చెప్పండి, మీ తాతగారు వచ్చి మనవరాలా బాగున్నావు అన్నాడు అనుకోండి. తాతగారు చాలా రోజులకు వచ్చావు, రండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, తీస్తేమంట, మటన్ తెమ్మంట అంటారా? భయపడి చేస్తారా? ఆలోచన చేయాలి. వారు మారు మనస్సు పొందదు. మారు మనస్సులో ఎవరికి అర్థమని చెప్పండి? అగ్నిగుండంలో కాలేవాడికి అర్థమైంది, భూలోకంలో ఉన్నవాడికి ఎవరికి అర్థం కావట్లేదు. ఇలా మారు మనస్సు పొందుతూనే సరి, మారు మనస్సు పొందుతూనే సరి. లేని ఎడల మారు మనస్సు పొందకపోతే, రక్షణ పొందకపోతే, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం, మీరు మారు మనస్సు పొందని వెళ్ళ మీరందరూ అలాగే నశించిపోతారు. అమ్మా పక్కింటి వాళ్ళనండి మాట, పక్కింటి అక్కడి నుంచి అక్క ఇట్లా నువ్వు నశించిపోతావనండి, సుప్రీంకోర్టుకు పోవాలి. అదంటే ప్రభు అంటున్నాడు, నశించిపోతావు, జాగ్రత్త, నాశనం అయిపోతావు. నేను భయపించాలని చెప్పట్లే మాట. ఎన్ని రోజులు వాత వేయబడిన మనసాక్షి కలిగి ఉంటా, హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటా. రాత్రి యేసు ప్రభు నమ్ముకునే వారు ముందుకు రమ్మని సేవకులు చెప్పి వచ్చారు. ఎవరైనా ప్రభు నీతో మాట్లాడలేదా? ప్రభు నిన్ను గద్దించలేదా? ప్రభు నిన్ను హెచ్చరించలేదా? వచ్చి కూర్చోలేతావా? వాక్యం చేత ప్రభు నిన్ను పొడవలేదా? పాపిని గ్రహించవా? మారు మనసు ఉన్నవాడికి ఇష్టపడవా? ప్రభు పేరిట నేను ముగింపులో 2 చేతులు జోడించి చెప్తున్నా. చేతిలో బయట ఉన్నవారు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ శామ్యుని కింద ఉన్నవారు కూడా ఆలోచన చేయాలి.
మారు మనసు పొందకపోతే నశించిపోతావు. నరకం ఉంది, పాతాళం ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, పళ్ళు కొరకటం ఉంది. ఎవరు నేను తప్పించాలి? నమ్ముకోవచ్చులే, మారు మనసు పొందొచ్చులే, ఇప్పుడు కాదులే, మా స్నేహితులు, మా పరిస్థితి అనుకుంటే కుదరదు. తలలో ఉంచండి, కాలం ప్రార్థించేద్దాం. ప్రభు సాయాన్ని కోరదాం. వీలైతే మోకరించండి, వీలైతే మోకరించి. చెల్లి తమ్ముడు వీలైతే మోకరించండి. ఎవరంటే చూడొద్దు. బయట వారందరూ కూడా వీలైతే మోకరించండి. వీలైతే లోపలికి వచ్చి కూర్చోండి. వీలైతే రండి, లోపలికి వచ్చి కూర్చోండి. మారు మనసు పొందామని సంఘాలతో చెప్పుకున్నాడు. మారు మనసు పొందుతునిస్తాడు. చెప్పగలవా? ఎవరు లేచి వెళ్ళదు. అందరూ తలలో ఉంచండి, కళ్ళు వేయండి, ప్రభు పాదాలు పట్టు. మారు మనసు సంఘాలతో చెప్పాడు, ఎఫెసుతో, పెర్గమాతో చెప్పాడు. వినండి, కొయ్యదేరుతో చెప్పి, తార్సీతో చెప్పాడు, లవోదికతో చెప్పాడు. మారు మనసు పొందు అని చెప్పాడు. నమ్మిన నీవు మారు మనసు పొందుతాను. ఏ లోపం ఉంది, ఏ తప్పు ఉంది, ఏ బలహీనత, నోరు తెరవండి. ఎవరు మరణం ఉండదు. ప్లీజ్ ప్రభు సహాయాన్ని కోరదాం. మారు మనసు పొందుతావా? రక్షణ పొందని నువ్వు, మారు మనసు పొందని నువ్వు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న నువ్వు, శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నావా? అహంకారమైన మనసు కలిగి ఉన్నావా? చెడిపోయిన మనసు కలిగి ఉన్నావా? వ్యభిచార సంబంధమైన మనసు కలిగి ఉన్నావా? భ్రష్ట మనసు కలిగి ఉన్నావా? చెయ్యరాని కార్యములు చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రేమ కలిగిన దేవుడు ఇదంతా నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందడానికి ఇష్టపడతావా? నిజమయ్యా, నాలో శరీర సంబంధమైన మనసు ఉంది, అహంకారమైన మనసు ఉంది, చెడిపోయిన మనసు ఉంది, వ్యభిచార సంబంధమైన మనసు ఉంది, భ్రష్ట మనసు ఉంది. నన్ను క్షమించు. నీ సన్నిధికి నేను వస్తాను, నీ రక్తంలో కడగబడతాను, మారు మనసు పొందుతా, నిరాకరణకు సిద్ధపడతా. నాకు అర్థమైంది నేను పాపములో ఉన్నా, నాకు అర్థమైంది నేను త్రోహబద్ధుకున్నా, నాకు అర్థమైంది నేను దొంగగా ఉన్నా, నాకు అర్థమైంది నేను విచారిగా ఉన్నా, నాకు అర్థమైంది నేను నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నా. నా బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా. ప్రభుత్వం చెప్పగలవా? మారు మనసు పొందడానికి ఇష్టపడినవా? రక్షణ పొందడానికి ఇష్టపడినవా? యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడినవా? ఈ కూడిక అయిపోయినంతరం దైవ సేవకులు దేవుని మాటలు చెప్పిన తర్వాత నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నప్పుడు భయపడకుండా, సిగ్గుపడకుండా ధైర్యంగా వస్తే ప్రేమ కలిగిన దేవుడు తన కృపణిస్తాడు. నీ బ్రతుకుని, జీవితాన్ని, హృదయాన్ని మారుస్తాడు. ఒక చావకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, తమ్ముడు చెల్లే, మారు మనసు పొందాలి. నరకం ఉంది, పాతాళం ఉంది. రేపనే దానికి రూపు లేదు, రేపేమి జరుగుతుందో తెలియదు. మరలా చెప్తున్నా, నమ్మిన వారు ఒక మంచి తీర్మానం చేసుకోండి. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందనివా? మైకు వారిగింటున్నావా? దూర ప్రాంతంలో ఉన్నావా? దేవుని సన్నిధిలో కూర్చున్నావా? భయపడకుండా ఈ కూడికి అయిపోయినంత ధైర్యంగా ముందుకు రా. నీ అంతట నువ్వేరా, నేను మారు మనసు పొందుతా, నేను రక్షణ పొందుతా, నేను ప్రభు హృదయంలో చేర్చుకుంటాను. ధైర్యం వస్తే 2 చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. నీ బ్రతుకులు, నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చి చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని కలిగిస్తాడు. మారు మనసు పొందని వారు, ప్రభు మీతో మాట్లాడిన వారు ఈ కూడిక అయిపోయినంతరం ధైర్యం ముందుకు రండి. ప్రభు చూపిస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ఈ రక్షణ స్వార్థ సభల 2వ దినపు రాత్రి కూడికలో మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాల్లో ఉంచుతారు. రక్షణ పొందిన వారిని బలపరచు, రక్షణ పొందని వారు